నమస్కారం, రేషియా టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు కృష్ణకుమార్. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. కుంభమేళాను తలపించేలా గోదావరి పుష్కరాలు, ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష. ఇరవై 25 నుంచి లక్ష్మీ నృసింహుని చందనయాత్ర, 26న తిరువీధి ఉత్సవం, 27న కళ్యాణోత్సవం. కర్పూరి ఠాకూర్ ఆశయ సాధనకు కృషి చేయాలి, ఘనంగా నివాళులర్పించిన బీజేపీ నాయకులు. ముందు వైసీపీ పార్టీని కాపాడుకోండి, మాజీ ఎంపీ మార్గాని భరత్కు టీడీపీ శ్రేణుల సలహాలు. టాటా ఎలక్ట్రానిక్స్ లో ఉద్యోగాలకు 57 మంది ఎంపిక, బస్సులకు జెండా ఊపిన కలెక్టర్ మేఘస్వరూప్. ఇక డీటెయిల్స్ చూస్తే, కుంభమేళాను తలపించేలా గోదావరి పుష్కరాలు నిర్వహించాలని, ఇందుకు అధికార యంత్రాంగం సన్నద్ధం కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. పుష్కరాలకు ఇంకా 18 నెలల సమయమే ఉన్నందున పనులు వెంటనే ప్రారంభించి వేగంగా కొనసాగించాలని సూచించారు. గోదావరి పుష్కర స్నానం ఆచరించేందుకు దేశ విదేశాల నుంచి సుమారు 10 కోట్ల మంది భక్తులు రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉందన్న అంచనాల నేపథ్యంలో అందుకు తగిన మౌలిక సదుపాయాలు కల్పించాలని నిర్దేశించారు. సచివాలయంలో శుక్రవారం గోదావరి పుష్కర పనులపై తొలిసారి అత్యున్నత సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి పుష్కర ఏర్పాట్ల వివరాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. వచ్చే ఏడాది జూన్ 26 నుంచి జూలై 7 వరకు మొత్తం 12 రోజుల పాటు గోదావరి పుష్కరాలు అత్యంత ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని సీఎం ఆదేశించారు. రాష్ట్రంలో గోదావరి ప్రవహించే 212 కిలోమీటర్ల పొడవున పోలవరం, ఏలూరు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ, కాకినాడ జిల్లాలలో పుష్కర స్నానాలకు ఇబ్బంది లేకుండా చూడాలని సీఎం స్పష్టం చేశారు. నిధుల కోసం ఇప్పటి నుంచే కేంద్రంతో సంప్రదింపులు జరపాలని సీఎం సూచించారు. మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, నిమ్మల రామనాయుడు, అనగాని సత్యప్రసాద్, వంగలపూడి అనిత, నారాయణ, వాసంశెట్టి సుభాష్, కందుల దుర్గేష్, బీసీ జనార్దన్ రెడ్డి, సిఎస్ విజయానంద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. నమస్కారాలు, స్వాగతం సుస్వాగతం సార్. వస్తే అది కూడా పెద్ద నావిగేషన్ కోసం కానీ మనము తెలంగాణ 2 స్టేట్ మాత్రం ఒకే రకంగా ఫాలో చేస్తున్నారు. రాష్ట్రంలో ఇప్పుడు 6 జిల్లాల్లో ఈ గోదావరి లిస్ట్ పెట్టేసి చేయాలి. తిరిగి మనం నదిని ఈరోజు మార్నింగ్ కూడా చూస్తే బ్యాంక్ లోన్స్ హైయెస్ట్ తీసుకున్నారంటే దానికి తీసుకున్నారు. దానికి కారణం ఆర్థిక సో ఇప్పుడు నుంచే దీని నుంచి మనము ఈ జిఐఎస్ కేబుల్ ఆఫ్ గ్యాస్ అండ్ అదర్ ఫెసిలిటీ మొత్తం కూడా బిల్డ్ చేస్తాం సార్. ఇప్పుడు నుంచి మనం నెక్స్ట్ పోర్టల్ కూడా ఆల్రెడీ ఆర్టీజీఎస్ నుంచి డెవలప్ చేయడం జరిగింది సార్. జస్ట్ హోమ్ పేజ్ తయారు చేసాం సార్. హోమ్ పేజ్ తయారు చేసి డిపార్ట్మెంట్స్కి ఇప్పుడు యూజర్ లాగిన్స్ ఇస్తాం సార్. ఇది హోమ్ పేజ్ సార్. సో దీంట్లో మనము ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ దీంట్లోనే ఉంటుంది సార్. పబ్లిక్ కి ఏదైతే పెట్టాలో మెయిన్ పేజ్ హోమ్ పేజ్ లో పెట్టేస్తాం సార్. ఇది కాకుండా సార్ ఎప్పుడు స్టార్ట్ చేస్తాం? ఇప్పుడు మనము డెవలప్ చేసేసాం సార్. సెక్యూరిటీ ఆడిట్ పంపించేసి తీసుకుని స్టార్ట్ చేస్తాం సార్. నెక్స్ట్ వీక్ లో స్టార్ట్ చేస్తాం సార్. ఆల్ డిపార్ట్మెంట్స్ కి లాగిన్ చేస్తాం సార్. స్థానిక సింహాచల్ నగర్ శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి క్షేత్రంలో త్రిదండి రామానుజ చినజీయర్ స్వామి మంగళ శాసనాలతో 25 నుంచి 30 వరకు 24వ వార్షిక చందనయాత్ర మహోత్సవాలకు ఆలయ ధర్మకర్తలు కాలేపు సూర్యసింహాచలం, కాలేపు నాగేశ్వరరావు పర్యవేక్షణలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయ ప్రాంగణంలో శనివారం జరిగిన మీడియా సమావేశంలో అర్చకుడు అవసరాల శ్రీకిరణ్ స్వామి వివరాలు వెల్లడించారు. 25వ తేదీ ఆదివారం సాయంత్రం 6 గంటలకు ఉత్సవ ప్రార్థన, విశ్వక్షేణ పూజ, పుణ్యాహవచనం, ఋత్విక్ వర్ణం, రక్షాసూత్రం, అంకురారోపణ, వైనతేయ ప్రతిష్ఠ జరుగుతాయని తెలిపారు. 26వ తేదీ సోమవారం ఉదయం 8 గంటలకు ధ్వజారోహణ, యాగశాల ప్రవేశం, నిత్య హోమాలు, నిత్య పూర్ణాహుతి, సంతాన సాఫల్యం కోసం గరుడ ప్రసాద వితరణ, సాయంత్రం 4 గంటలకు పురవీధుల మీదుగా 11 కిలోమీటర్ల మేరకు తిరువీధి,
ఉత్సవం ఉంటుందన్నారు. 27వ తేదీన స్వామివారి తిరుకళ్యాణం, 29వ తేదీ గురువారం చందన రూపంతో నిత్య రూప దర్శనం, 11 గంటలకు శ్రీవారి చక్రస్నానం, 30వ తేదీ శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి శ్రీవారి ప్రసాదం తదియారాధన, అన్న సమారాధన జరుగుతుందన్నారు. ఆలయ ధర్మకర్తలు కాలేపు సూర్యసింహాచలం, నాగేశ్వరరావు, సూర్యకుమారి, శ్రీదేవి, శేఖరకొల్లి సీతారామాంజనేయులు, అర్చకులు చిరంజీవి పండిట్జీ తదితరులు పాల్గొన్నారు. ఇరవై 28వ తారీఖున మాఘమాస శుక్లపక్ష దశమి. ఆ రోజు మనకి తెల్లవారుజామున 3 గంటల నుంచి ప్రారంభించి శ్రీవారి యొక్క సుప్రభాత సేవ, నిత్య తిరువారాధన, అటు తర్వాత శ్రీవారి యొక్క చందనం ఒలుపులు, శ్రీవారి యొక్క బంగారు పుష్పార్చన కార్యక్రమాలు జరిగి సుమారు ఉదయం 6 గంటల నుంచి ప్రారంభించి మరలా సాయంత్రం 6 గంటల వరకు కూడా సంవత్సరంలో ఒక్కమారు మాత్రమే వచ్చేటువంటిది అపురూపమైనటువంటిది శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క వార్షిక చందనయాత్ర మహోత్సవ సందర్భంగా జరిగే నిజరూప దర్శన సేవ భక్తులందరికీ కూడా శ్రీవారు అనుగ్రహిస్తారు. ఆ రోజు రాత్రి మరలా శ్రీవారికి అష్టోత్తర శత కలశ ఘటాభిషేక కార్యక్రమం జరుగుతుంది. నిజరూప స్వామికి మరలా శ్రీవారికి చందన సమర్పణ ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి. భక్తులందరం కూడా శ్రీవారి యొక్క నిజరూప దర్శన సేవ చేసుకుని ఏదైతే శ్రీవారికి చందనాన్ని స్వామికి సమర్పిస్తారో ఆ చందనాన్ని భక్తులంతా కూడా శ్రీవారికి సమర్పించడం చాలా విశేషం. ఆలయ కార్యాలయం వద్ద ఆ చందన సమర్పణ కార్యక్రమాన్ని చేస్తున్నారు. మనకి 29వ తారీఖు చక్రస్నాన మహోత్సవము, 30వ తారీఖున మనకి శ్రీవారి యొక్క ప్రసాదంతో వార్షికంగా జరిగేటటువంటి అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుంది. ఆ రోజు రాత్రి మహాపూర్ణాహుతి, పుష్పయాగం కార్యక్రమాలతోటి విశేషంగా చంద్రయాత్ర మహోత్సవ కార్యక్రమం అంతా కూడా ముగుస్తుంది. బీహార్ మాజీ ముఖ్యమంత్రి, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అనుక్షణం కృషి చేసిన భారతరత్న కర్పూరి ఠాకూర్ను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని బీజేపీ నాయకులు కోరారు. స్థానిక గోరక్షణ పేరిట వాజ్పేయి సర్కిల్ వద్ద బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు మరుకుర్తి నరేష్ కుమార్ యాదవ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో బీజేపీ సిటీ కన్వీనర్ యనుమల రంగబాబు, ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాలేపు సత్యసాయిరాం, రాజానగరం ఇన్ఛార్జ్ నీరుకొండ వీరన్న చౌదరి, కురగంటి సతీష్, నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్లు యానాపు యేసు తదితరులు ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. వారు మాట్లాడుతూ 2 సార్లు బీహార్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయనకు సొంత ఇల్లు కూడా లేకుండా నిరాడంబర జీవితం గడిపారన్నారు. అందుకే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆయన సేవలను గుర్తించి భారతరత్న అవార్డుకు సిఫారసు చేశారన్నారు. అటువంటి మహనీయులను ఆదర్శంగా తీసుకొని నేటి రాజకీయ నాయకులు ముందుకు సాగాలని కోరారు. నాయి బ్రాహ్మణ సంఘం నాయకులు చిట్టబత్తుల నాగబాబు, కందికొండ అనంత్, బీజేపీ నాయకులు ఆచారి బొట్ట రామకృష్ణ, సిద్ధాంతి వెంకట్, మంగడి సత్యనారాయణ, కడిమి మురళీకృష్ణ, టేకి శంకర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన నడవడికను వచ్చారు. అలాగే విధంగా కందుగా ఉన్నటువంటి యానా బేస్ గారు కూడా ఆనాడు ముఖ్యమంత్రి గారు ఒక సైకిల్ మీదే మన అసెంబ్లీకి వెళ్ళి ప్రసంగించినటువంటి గొప్ప మహోన్నతమైన వ్యక్తి మన కర్పూరి ఠాకూర్ గారు. అలాంటి వ్యక్తిని మనం ఈ భారతదేశం చరిత్ర పుస్తకాల్లో ఉన్నప్పటికీ కూడా గత ప్రభుత్వాలు ఏ రోజు కూడా ఇలాంటి చరిత్రలు ఉన్న వ్యక్తులను ఏ రోజు కూడా ప్రజలకు తెలియనివ్వలేదు. కానీ ఈరోజు భారతీయ జనతా పార్టీ 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ గారు కర్పూరి ఠాకూర్ గారికి భారతరత్న బిరుదు ఇచ్చుకొని ఆయన ఎంతో మన పార్టీ గౌరవించుకుని అలాంటి ఆశయాల్ని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఖచ్చితంగా పాటించాలని చెప్పి ఒక ఆచరణ పద్ధతిలో తీసుకుని ఆయన జయంతి కార్యక్రమం కానివ్వండి, వర్ధంతి కార్యక్రమం కానీ ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ మాత్రమే ఆయన యొక్క ఆశయాల్ని ముందుకు సాగిస్తుందన్న విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తూ వంతమైన జీవితాన్ని పక్కన పెట్టి సాధారణ జీవితం గడిపిన వ్యక్తి కర్పూరి ఠాకూర్ గారు. ఆయన అప్పట్లో అతి బీసీ కులం అనేటువంటి నాయి బ్రాహ్మణ కులం చెందినటువంటి వ్యక్తి కర్పూరి ఠాకూర్ గారు.
ఆయన బీసీలకు సంబంధించి 20% రిజర్వేషన్ కల్పించడం, అదేవిధంగా అది ఒక చారిత్రాత్మక నిర్ణయం అప్పట్లో. తర్వాత మహిళలకి 3% రిజర్వేషన్ కల్పించడం, ఈ నిర్ణయాన్ని అక్కడ ఉన్న రాజకీయాలు వ్యతిరేకించినప్పుడు కూడా ఆయన మాట మీద నిలబడి ఆ 20% బీసీ రిజర్వేషన్ అమలు చేసిన వ్యక్తి ముఖ్యమంత్రి కర్పూరి ఠాగూర్ గారు. వాళ్ళ అమ్మాయి మ్యారేజ్ కూడా విమానాల్లో ఎవరు రాకూడదని చెప్పి గ్రామంలో చేసిన గొప్ప వ్యక్తి ఆయన. అంటే పెళ్లి గ్రామస్తులతో చేయాలి, గ్రామంతో అనుబంధం ఉండాలి పెళ్లి అంటే అని చెప్పి ఎవరిని కూడా విమానాల్లో ఎవరు రావద్దు, కేవలం ఈ గ్రామంలో నా కూతురు పెళ్లి సింపుల్ చేస్తానని చెప్పి అడవిడి లేకుండా అతి సామాన్యంగా చేసిన గొప్ప వ్యక్తి అయినా ఆయన ఆ రోజున కిట్టు ఇండియా ఉద్యమంలో జైలుకి వెళ్ళాడు. ఆయన ఇవాళ రోజున అంత చక్కటి జీవితం ఇచ్చి ఈ రోజున యావత్ భారతదేశాన్ని గర్వపడే గొప్ప వ్యక్తి ఇవాళ కర్పూరి ఠాగూర్ గారు. ఎవరికి కూడా లిఫ్ట్ ఉపయోగించే అవకాశం లేకుండా చేశారు. దాన్ని ఆయన నిర్మూలించి క్లాస్ 4 వరకు కూడా లిఫ్ట్ అవకాశం కల్పించి వాళ్ళందరూ మనల్ని పొందారు. అదేవిధంగా అనేక సంస్కరణలు చేసి ఆయన జీవితం శరమాంకంలో కనీసం ఇల్లు కూడా లేని నిబద్ధత గల నాయకుడు. రాజమండ్రి నగరాన్ని కాపాడటానికి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఉన్నారని, ముందుగా వైఎస్ఆర్సీపీని కాపాడుకోవటానికి మాజీ ఎంపీ మార్గాని భరత్రాం ప్రయత్నించాలని టీడీపీ నగర అధ్యక్షుడు మజ్జి రాంబాబు, గౌతమి జీవకారుణ్య సంఘం చైర్మన్ వర్రే శ్రీనివాస్ సూచించారు. స్థానిక గోరక్షణపేటలో శనివారం జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ, గోరక్షణపేట రహదారి సమస్య 15 సంవత్సరాలుగా ఉందని, దాన్ని శాశ్వత స్థాయిలో పరిష్కరించేందుకు కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చర్యలు చేపట్టారని అన్నారు. ఈ రహదారి లోపల అండర్గ్రౌండ్ డ్రైనేజీ పైప్ లైన్ ఉండటం వల్ల నిర్మాణం చేయడానికి ఆలస్యం అవుతోందని, 3 కోట్లతో ఈ రహదారి నిర్మాణానికి ఇప్పటికే పనులు జరుగుతున్నాయని అన్నారు. కూటమి ప్రభుత్వాన్ని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్పై బురద జల్లడమే పనిగా పెట్టుకుని భరత్ తన పార్టీని కాపాడుకుంటే మంచిదని సలహా ఇచ్చారు. త్వరలోనే ఈ రహదారి నిర్మాణం పూర్తి చేసి ప్రజల ఇబ్బందులను తొలగిస్తామని అన్నారు. మాజీ కార్పొరేటర్లు కిలపర్తి శ్రీనివాస్, కప్పల వెలుగు కుమారి, ద్వారా పార్వతీ సుందరి, కోసూరి చండీప్రియ, జవ్వాది మురళీకృష్ణ, జవ్వాది విజయలక్ష్మి, తంగెళ్ల బాబీ, కరగాని వేణు, ఈతలపాటి కృష్ణ, ఎర్ర రాజ్ కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 42 వార్డులో వారానికి 2-3 శంకుస్థాపన చేస్తున్నారు ఎమ్మెల్యే గారు. శంకుస్థాపన చేసి మీకులా వదిలేయట్లేదు. ప్రతి శంకుస్థాపన జరగడం, ఇంకా పెండింగ్ వర్కులు ఉండడం, ఇవన్నీ 2-3 పర్యాయాలు ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగిందండి. ఆ క్లిప్ని అందరూ ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వ్యాపారస్తులు కానీ తిరిగిన వాళ్ళు కానీ వాళ్ళకి తెలియపరుస్తున్నాం. అలాగే ఇందులో భాగంగా ఏదైతే మనం రాజమండ్రి అభివృద్ధి ఎలా నడుస్తుంది, ఆయన ఏమంటారంటే నిన్న ఎంపీ భరత్రాం గారు ఏదో 14వ వార్డుకి వచ్చి ఇలా తిరిగి మనం సేవ్ రాజమండ్రిని వెళ్తాడట. సేవ్ రాజమండ్రి గత 5 సంవత్సరాలు తెలియలేదు సార్ ఎంపీ గారు మీకు. సేవ్ రాజమండ్రి కాదండి, ఇదంతా హాస్యాస్పదంగా ఉంది. సేవ్ రాజమండ్రి అన్నది కూటమి ప్రభుత్వం చూసుకుంటుంది, మీరు సేవ్ వైసీపీ పార్టీ అని చూసుకోండి. ఎందుకంటే ఇవాళ 42 వార్డులు మా స్ట్రాంగ్గా ఉన్నాయి. 42 వార్డుల్లో 7 వార్డులకు కూడా ఇన్ఛార్జీ లేని పరిస్థితుల్లో మీరున్నారు. ముందు ఇంట గెలిచి రచ్చగలడానికి చూడండి. ఈ 42 వార్డులో మొత్తం 35 వార్డుల్లోనూ మీరు మీ పార్టీని సేవ్ చేసుకోండి. ఆల్రెడీ కొలాప్స్ అయి ఉంది. ఇప్పుడు ఈయన ఎన్ని చేసినా సేవ్ రాజమండ్రి తిరిగినా ఇంకోటి తిరిగినా ప్రతి 42 వార్డులో కూడా ₹1 కోటి దానికి 3 కోట్లు 4 కోట్లు 5 కోట్లు వర్క్ చేసి ఉన్నాం. మన రాంబాబు చెప్పినట్లు పండగ ముందు కూడా ఎమ్మెల్యే గారు మేము అందరం చూడటం జరిగింది. చూసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డేనే మళ్ళీ దిగిపోయింది, అక్కడ ఆటో గిటో దిగిపోయింది. దీనివల్ల డిపార్ట్మెంట్తో కూడా మేము కన్సల్ట్ చేస్తే మేము చాలా చేస్తున్నాం అయినప్పటికీ కూడా మేము రెగ్యులర్గానే వర్క్ చేస్తూ ఉన్నాం. ఇంకా అది ఇంకా సెట్ అవ్వలేదు కాబట్టి అవుతుంది. బీటీ రోడ్ ఎంతసేపు ఒక రోజులో వేసేసి మనం బీటీ రోడ్ ఎయిటింగ్ గురించి కాదు, రేపు పొద్దున్న ఇది ఏమైనా ఇబ్బంది జరిగితే డేంజర్ అయితే పబ్లిక్ చాలా ప్రమాదమైన పరిస్థితుల్లో ఉంటారు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా కూడా పర్మనెంట్గా 50-60 ఇయర్స్ ఈ యొక్క రోడ్డు పైన ఉండేలాగా, పైప్ లైన్ కొంచెం సేఫ్టీగా ఉండేలాగా, ప్రజలకు ఇబ్బంది లేకుండా చేసుకునే పరిస్థితిలో మేము ఈ రకంగా చేస్తూ ఉన్నాం అని చెప్పడం జరిగింది. నిన్న మన మాజీ ఎంపీ గారి ఇక్కడికి వచ్చి ఏదో ఉద్యమం చేస్తాం సేవ్ రాజమండ్రి అని చెప్పడం జరిగింది. మేము చూసాం కూడా. అంటే ఏదో పని మీద వచ్చి ఇలా వెళ్తా ఈ రకంగా అసలు ఇందులో టెక్నాలజీ ఏ రకంగా ఉపయోగపడుతుంది, దీని టెక్నికల్ డిఫరెన్స్ ఏ రకంగా ఉంది, దీనివల్ల మనం ఎంతకాలంకి ఇది మన సేఫ్టీ మెజర్స్ తోటి మనం పూర్తి చేయగలమైనటువంటి ఆలోచనలతో ఆయన వెళ్ళాల్సిన అవసరం ఉంది. కర్ణాటక రాష్ట్రం హోసూరు ప్రాంతంలో ఉన్న టాటా ఎలక్ట్రానిక్స్ కంపెనీలో మొబైల్ ఆపరేటర్ పోస్టులకు తూర్పుగోదావరి జిల్లాకు చెందిన 57 మంది యువత ఎంపికయ్యారని జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ వై మేఘస్వరూప్ తెలియజేశారు. ఆయన వారికి అభినందనలు తెలిపారు.
స్థానిక కలెక్టరేట్ నుంచి ఇన్ఛార్జి జిల్లా కలెక్టర్ మేఘస్వరూప్ జెండా ఊపి బస్సులను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని, వికాస్ కార్యక్రమం ద్వారా అందుబాటులోకి వస్తున్న అవకాశాలను అర్హులైన యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఎంపికైన అభ్యర్థులను సాయంత్రం కలెక్టరేట్ నుంచి ప్రత్యేక బస్సుల ద్వారా హోసూరుకు పంపించడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నిరుద్యోగ యువతకు నైపుణ్యాభివృద్ధి, ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం జిల్లా యంత్రాంగం తరపున వికాస్ కార్యక్రమం ద్వారా ఈ ఉద్యోగ అవకాశాలు కల్పించబడినట్లు ఆయన తెలిపారు. ప్రతి శనివారం కలెక్టరేట్లో నిర్వహిస్తున్న ఉద్యోగ మేళాలను కూడా నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని వికాస్ పీడీ కె లచ్చారావు కోరారు. ఈ కార్యక్రమంలో వికాస్ జిల్లా మేనేజర్ బాబు, ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఐదుగురు చాలా అంతమంది స్వర్ణాంధ్ర సేవా సంస్థ గత 28 సంవత్సరాలుగా పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ పర్యావరణ పరిరక్షణకు గుడ్డ సంచులను పంపిణీ చేయటం అభినందనీయమని రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ అదనపు కమిషనర్ పివి రామలింగేశ్వర్ అభినందించారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో స్వర్ణాంధ్ర సేవా సంస్థ కుట్టు శిక్షణ విద్యార్థినులు తయారు చేసిన గుడ్డ సంచులను స్వర్ణాంధ్ర నిర్వాహకులు రాంబాబుతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్లాస్టిక్ నివారణకు ప్రత్యామ్నాయంగా గుడ్డ సంచులను, జూట్ బ్యాగులను ఉపయోగించాలని కోరారు. స్వచ్ఛందంగా గుడ్డ సంచులను తయారు చేసి ప్రజలకు ఉచిత రీతిన అందించేందుకు ముందుకు వచ్చిన స్వర్ణాంధ్ర రాంబాబు సేవలను ప్రశంసించారు. గుడ్డ సంచులను మెప్మా సమావేశంలో పాల్గొన్న సిబ్బందికి పంపిణీ చేశారు. స్వర్ణాంధ్ర ముఖ్య నిర్వాహకులు లయన్ డాక్టర్ గుబ్బల రాంబాబు మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ కోసం స్వర్ణాంధ్ర 28 సంవత్సరాలుగా రాజమండ్రి కేంద్రంగా కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మెప్మా అధికారి రామలక్ష్మి, స్వర్ణాంధ్ర మేనేజర్ హరికృష్ణ, విజయ్, ఎర్నిబాబు తదితరులు పాల్గొన్నారు. చాలా పెద్ద ఇనిషియేటివ్ 2002లో దాన్ని రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషను మున్సిపల్ కౌన్సిల్లో చర్చించి 12 లక్షల రూపాయలు వెచ్చించి మనం మున్సిపాలిటీ తరఫున కూడా నెట్లు కట్టే కార్యక్రమం జరిగింది. అలాగే కిల్లి కొట్టుల దగ్గర డస్ట్బిన్లు పెట్టడం కానివ్వండి, చెత్త, తడి చెత్త, పొడి చెత్త బైపర్కేషన్ కానివ్వండి, దీని మీద మనం డస్ట్బిన్లు డిస్ట్రిబ్యూట్ చేయడం, ప్రజలకు అవగాహన కలిగించే కార్యక్రమం అనేకం చేస్తూ వస్తున్నాం. మరి ఈరోజు మన ఏడీసీ గారు రామలింగేశ్వర్ గారు నాయకత్వంలో ఈరోజు మనం ఈ ప్లాస్టిక్ ఎరాడికేషన్ మీద మన గుడ్డ సంచులని స్వర్ణాంధ్ర సేవా సంస్థలో ఉన్నటువంటి తర్ఫీదు పొందుతున్నటువంటి మహిళలు, కుట్టి శిక్షణ నేర్చుకుంటున్న మహిళలు చేత దీన్ని మనం కుట్టించి మనం రైతు బజార్లోని సాధారణ ప్రజానికాన్ని కూడా అందించే ఒక ఇనిషియేటివ్కి సారు ఈ కార్యక్రమంలో పాల్గొని దీన్ని ఇనాగ్రేట్ చేసినందుకు అభినందనలు తెలియజేస్తున్నాను, థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. అలాగే రామలక్ష్మి గారు ఇస్తున్నటువంటి సపోర్టు, అలాగే మెప్ప అమ్మాయిలందరూ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మీరు 1 minute అంటే చెప్పుకుని దగ్గర ఈరోజు పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని రాజా మహేంద్రవరం నగరపాలక సంస్థలో ఎన్నో సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి స్వర్ణాంధ్ర సేవా సమితి వారు ఈ గుడ్డ సంచులను, గుడ్డ బ్యాగులను ఉచితంగా ప్రజలందరికీ కూడా పంపిణీ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినందుకు వారికి మా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. ఈ గుడ్డ సంచులు వాడడం వల్ల ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్ అన్నింటినీ కూడా మనం నివారించవచ్చు. తద్వారా పర్యావరణ కాలుష్యాన్ని, పర్యావరణ వేడిని, తాపాన్ని తగ్గించి ప్రజలు, జీవులు, అంత సమస్త జీవకోటి కూడా
ఒక మంచి నాణ్యమైన జీవితాన్ని గడిపేందుకు మంచి అవకాశం ఇస్తున్నారు. వారు ఇటువంటి సేవా కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని, భగవంతుడు వాళ్ళకి శక్తినివ్వాలని చెప్పేసి కోరుకుంటూ ఆ రాంబాబు గారు స్వర్ణాంధ్ర సేవా సమితి వారిని నేను అభినందిస్తూ ఉన్నాను. నేతాజీ సుభాష్ చంద్రబోస్ 129వ జయంతి కార్యక్రమాన్ని పీస్ ఫర్ పీపుల్స్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో అన్నపూర్ణపేట బోస్ బొమ్మ వద్ద ఘనంగా నిర్వహించారు. సంస్థ అధ్యక్షుడు డాక్టర్ లంకా సత్యనారాయణ తదితరులు ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. లంకా మాట్లాడుతూ చిన్నతనంలో చదువుకునే వయసు నుంచి కూడా సేవా దృక్పథంతో ఉండేవాడని, మన భారతదేశ విముక్తి కోసం బ్రిటిష్ ముష్కరులపై పోరాడేందుకు ఆజాద్ హింద్ ఫౌజ్ అనే సంస్థను స్థాపించి వాళ్ళ మీద తిరుగుబాటు నిర్వహించాడని కొనియాడారు. బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు కూడా మేము అప్పచెప్పింది బోస్కి భయపడే అని అన్నారని గుర్తు చేశారు. సాధించిన స్వాతంత్రాన్ని, ప్రభుత్వాన్ని అపహాస్యం చేసే పరిస్థితులు నేడు నెలకొన్నాయన్నారు. 6 నెలల పసిపిల్ల దగ్గర నుంచి 60 ఏళ్ల వృద్ధుల వరకు రక్షణ లేని పరిస్థితి భారతదేశంలో ఉండటం మనకి సిగ్గుచేటు అని వ్యాఖ్యానించారు. సంస్థ కార్యదర్శి దేవతా సుధాకర్, ఉపాధ్యక్షుడు గువ్వల వెంకటేశ్వరరావు, చల్లగాలి రామరాజు, జాయింట్ సెక్రటరీలు లక్కోజి వీరభద్రరావు, గుదే వెంకటేశ్వరరావు, కింతాడ రమేష్ బాబు, కోశాధికారి సిరికి నాయుడు, నరవ గోపాలకృష్ణ, ఎస్ శేషుబాబు, కేఎల్ఎన్ రెడ్డి, వైకేఎల్ గౌరీష్ బాబు, బెవరా సత్యనారాయణ, జమ్ము కేశవరావు, దీపక్ రాజ్, నేతాజీ ఫ్రెండ్ సర్కిల్స్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ స్వీట్స్ పంపిణీ చేశారు. మన భరతమాత ముద్దు పెట్టైనటువంటి నేతాజీ సుభాష్ చంద్రబోస్ 128 సంవత్సరాలు పూర్తి చేసుకుని 129వ సంవత్సరంలోకి అడిగిన జన్మదినోత్సవం సందర్భంగా పీస్ ఫర్ పీపుల్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ తరఫున నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మా సభ్యులకు తెలియజేసుకుంటూ, మరి వాళ్ళ సుభాష్ చంద్రబోస్ లాంటి నాయకులు ఎంతోమంది ప్రాణత్యాగాలు చేసి వాళ్ళ జీవితాలు దారిపోసి స్వతంత్రం సాధించినటువంటి మరి అయితే ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో ఓట్ల రాజకీయాల కోసం ఆ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేస్తూ ఇది మనం పేద రోగగ్రస్తులైనటువంటి ప్రజలకు సేవ ఇంకా ఇక్కడ ఉంటే సేవా కార్యక్రమాల రూపంలో ఈయన పాడైపోతాడని చెప్పి తల్లిదండ్రులు బాధపడుతూ లండన్లో ఆయన్ని ఐసీఎస్ చదివించడం కోసం పంపించారు. ప్రతి జీవికి తన దేహం మీద తనకు అభిమానం ఉంటుందని సమన్వయ సరస్వతి వాచాస్పతి బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ అన్నారు. అల్ప ప్రాణి గొప్ప ప్రాణి అయినా సరే హీనంగా ఉన్నామని ఎవరూ అనుకోరు. తన జన్మ గొప్పదని, ఈ దేహంతోనే సుఖంగా ఉందని ప్రతి దేహదారి అనుకుంటాడని వివరించారు. స్థానిక టీనగర్ హిందూ సమాజంలో ఋషిపీఠం చారిటబుల్ ట్రస్ట్, ఋషిపీఠం సత్సంగం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 60 రోజుల సంపూర్ణ మహాభారత ప్రవచన యజ్ఞం మరో 2 రోజుల్లో ముగియనుంది. ఇందులో భాగంగా 58వ రోజు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ ప్రవచనాన్ని కొనసాగిస్తూ రాగద్వేషాలు, శోకమోహాలు అనే 4 లక్షణాలు ప్రతి వారిని ఎదగనీయకుండా బాధిస్తాయన్నారు. వైరాగ్యం ఏర్పడితే ధర్మ విచారణ జరుగుతుందన్నారు. వైరాగ్యం అంటే పారిపోవడం కాదని, తన స్వరూపాన్ని తెలుసుకునే అవకాశం, పాపం నుంచి బయటపడే అవకాశం ఉంటుందని తెలుసుకోవాలన్నారు. మహాసంగ్రామం జరిగినప్పుడు ఇష్టంతో కానీ అనిష్టంతో కానీ ప్రాణత్యాగం చేస్తే ఏ గతిని పొందుతారని యుధిష్ఠిరుడు అడగగా, ఎవరు ఇష్టంతో ప్రాణత్యాగం చేయరని భీష్ముడు చెప్తాడు అని సామవేదం తెలిపారు. హస్తిన నుంచి మమ్మల్ని చూడటానికి అడవికి వచ్చి 4 రోజులు దాటిందని, ఇక మా తపస్సుకి విఘాతం కలగకుండా ఉండేందుకు మీరు హస్తినకు వెళ్ళాలని పాండవులకు ధృతరాష్ట్రుడు సూచిస్తాడు. వాళ్ళ నుంచి బయటపడడానికే వ్యాస భగవానుడు తన తపశ్శక్తితో చూపించిన ఒక సత్యస్వరూపం. అదంతా 4 బాధిస్తాయిట 2 జంటలు ప్రతివారిని ఎదగనివ్వకుండా, అలాగే పరతత్వం తెలియనివ్వకుండా జీవితాన్ని వ్యర్థం చేయడానికి పనికొచ్చేవి 4 ఉన్నాయి. ఒకటి రాగద్వేషాలు, రెండవది శోకమోహాలు. శోకం, మోహం, రాగద్వేషం, ఈ 2. అయితే వీటన్నిటికీ ప్రధానం చివరి చెప్పిన మోహమే. అది అవిద్య యొక్క స్వరూపం. అవిద్య వల్ల ఏర్పడుతుంటాయి. అవి తొలగించడానికి తన తపశ్శక్తిని చూపిస్తూ మరణించారు, వియోగము అనుకునేటువంటిది ఏదైతే ఉన్నదో అది కేవలం మనఃకల్పితమైనటువంటి భావనయే అని చూపిస్తూ జీవుడు, శరీరము ఈ రెండిటి యొక్క విషయములు తెలియజేస్తూ లోకాంతర గమనములు అనేటువంటి వాటి విషయం తెలియజేస్తూ జీవుడు అనబడి చెప్పబడుతున్న ఆత్మశబ్దాన్ని ఇక్కడ తీసుకొని ఆత్మకి దేహానికి ఉన్న సంయోగం చెప్తూ దేహం పాంచభౌతికము,
పంచభూతాలు ఎప్పుడూ ఉండేవే, ఆత్మ కూడా ఎప్పుడూ ఉన్నదే, రెండూ నిత్యములే. నిత్యము లేని వాటి గురించి శోకించడం ఏంటి అంటే, ఈ ఆత్మగా వ్యవహరింపబడుతున్న జీవుడు ఆయన కర్మలను అనుసరించి పంచభూతాలు కర్మకు తగ్గ ఆకృతిని తీసుకుంటూ ఉంటాయి. అది ఆ తీసుకున్న ఆకృతి ఈ జన్మ అని చెప్పబడుతుంది. అలా దానితో తాదాత్మ్యం చెందడం చేత అతడు చేసిన కర్మలు మళ్ళీ బలీయమై ఇదివరకటి కర్మలు ఈ కర్మలు కలిసి దానికి అనుగుణమైనటువంటి దేహమును స్వీకరిస్తూ, అదే సత్కర్మలైనప్పుడు ఉత్తమ లోకాలకు వెళ్ళినప్పుడు దానికి అనుగుణమైన శరీరములు, దుష్కర్మలైనప్పుడు అధోలోకాలకు వెళ్ళడానికి దానికి అనుగుణమైనటువంటి దేహాలు వస్తూ ఉంటాయి. ఈ రెండూ కూడా భోగదేహములే అని చెప్పాలి. అయితే అక్కడ చెప్పే మొదటిది సుఖాన్ని అనుభవించే భోగం, రెండవది దుఃఖాన్ని అనుభవించే భోగం. కానీ జీవుడు మాత్రం కర్మలను అనుసరించి ఆ శరీరాన్ని ధరించి ఆ కర్మలను అనుసరించే లోకాంతర్గమనం చేస్తూ ఉన్నాడు. కనుక ఇవాళ వాళ్ళందరూ వీరమరణం పొందడమనే కర్మను అనుసరించి వారి దివ్యలోకాల్లో అందులో కూడా స్థాయి భేదాలను అనుసరించి వివిధ లోకాలకు వాళ్ళు చేరుకున్నారు. రాష్ట్ర ఐటీ విద్యాశాఖల మంత్రి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదినోత్సవాన్ని రాష్ట్ర శెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ కోడిపూడి సత్యబాబు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలు ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించారు. స్థానిక జాతీయ రహదారి సమీపంలో ఉన్న కోడిపూడి కార్యాలయం వద్ద నారా లోకేష్ జన్మదినోత్సవ కేక్ కట్ చేసిన అనంతరం ఆటో డ్రైవర్లకు ఒక్కొక్కరికి 10 కేజీల బియ్యాన్ని ప్యాకెట్లను పంపిణీ చేశారు. కోడిపూడి మాట్లాడుతూ రాష్ట్ర భవిష్యత్ నాయకుడిగా నారా లోకేష్ ఉన్నారని అన్నారు. ఆయన అందిస్తున్న సమర్థవంతమైన నాయకత్వంలో తాము ముందుకు సాగుతామని, నిరంతరం టీడీపీ కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా ఆదుకుంటూ లోకేష్ అండగా నిలబడుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షుడు మజ్జి రాంబాబు, గౌతమి జీవకారుణ్య సంఘం చైర్మన్ వర్రే శ్రీనివాసరావు, నాయకులు ఉప్పలూరి జానకరామయ్య, మరుకుర్తి రవి యాదవ్, తురకల నిర్మల తదితరులు పాల్గొన్నారు. పార్టీ సంస్థాగత పటిష్టత చాలా ప్రధానమని, ప్రతి కార్యకర్త పాత్ర చాలా కీలకమని జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ మంత్రి చెల్లిబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ అన్నారు. అన్ని వర్గాల పార్టీ శ్రేణులకు ప్రాధాన్యత ఇస్తూ కమిటీలను నియమించడం జరుగుతుందన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, రాజమండ్రి రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెల్లిబోయిన వేణుగోపాలకృష్ణ అధ్యక్షతన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయం బొమ్మూరులో పార్టీ సంస్థాగత నిర్మాణం సమావేశం జరిగింది. సమావేశానికి ముఖ్య అతిథులుగా వేణుగోపాలకృష్ణ, వైసీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా, రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్, తూర్పుగోదావరి జిల్లా పరిశీలకుడు తిప్పల గురుమూర్తిరెడ్డి, సీనియర్ నాయకులు ఆకుల వీర్రాజు, యాదల సతీష్, చంద్ర, స్టాలిన్, సక్కా శ్రీనగేష్, గొందేసి శ్రీనివాసులరెడ్డి తదితరులు హాజరయ్యారు. ప్రజలకు ఇచ్చిన హామీలను పక్కన పెట్టి వైఎస్ఆర్సీపీపై కక్ష సాధింపుకే కూటమి ప్రభుత్వం పరిమితమైందని విమర్శించారు. నిర్దేశిత గడువులోగా అన్ని కమిటీల నిర్మాణం పూర్తి చేయాలంటూ దిశానిర్దేశం చేశారు. ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయంలో ఘనంగా వందే మాతరం జరిగింది. 150 ఏళ్ల వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. 25,000 చదరపు అడుగుల భారీ జాతీయ జెండా ప్రదర్శనతో పాటు 20,000 మంది విద్యార్థులు ఒకేసారి వందే మాతర గీతాన్ని ఆలపించడం అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్, అప్ను వీసీ ఆచార్య ఎన్ ప్రసన్నశ్రీ, రూడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి తదితరులు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించడానికి వందే మాతరం 150 ఏళ్ల వేడుకలు నిర్వహించామని వీసీ ప్రసన్నశ్రీ వివరించారు. మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ, భారతదేశ స్వతంత్ర పోరాటంలో వందే మాతర గీతం ప్రజల్ని ఎంతో చైతన్యవంతం చేసిందని అన్నారు. త్రివర్ణ పథకాన్ని రూపొందించిన పింగళి వెంకయ్య ఆంధ్రుడు కావటం మన అందరికీ గర్వకారణమని అన్నారు.
భారత పౌరులుగా ఆంధ్రులుగా దేశభక్తితో ముందుకు సాగాలని అన్నారు. విద్యార్థి దశ నుంచి దేశభక్తి పెంచుకొని భారతదేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఉమ్మడి గోదావరి జిల్లాల నుంచి విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేశారు. నన్నయ యూనివర్సిటీ అధ్యాపకులు, అధికారులు కూడా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.